హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మై క్రియేషన్స్. ఈరోజు నేను మగ్గం వర్క్లో లీఫ్ ఫిల్లింగ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో అవి ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక్కొక్కటిగాను. ముందుగా లీఫ్కి నేను అవుట్లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నానండి. డబల్ థ్రెడ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ నేను లాంగ్ అండ్ షార్ట్లో వేసి చూపిస్తున్నానండి. మగ్గం వర్క్లో వచ్చి లోడ్ వర్క్ అంటారు, ఫిల్లింగ్ వర్క్ అలా అంటారు. ఇప్పుడు చూడండి, ఈ లీఫ్కి నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. పెద్ద లీవ్స్ వచ్చినప్పుడు ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఒక సైడ్ ఒక కలర్, ఒక సైడ్ ఒక కలర్ వేసి ఫిల్ చేస్తే అది బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు నేను క్రాస్ ఫిల్లింగ్ చేస్తున్నాను థ్రెడ్ వర్క్. ఇప్పుడు ఒక సైడ్ వచ్చి థ్రెడ్తో నేను క్రాస్ ఫిల్లింగ్ చేస్తున్నాను. లాంగ్ అండ్ షార్ట్ మగ్గం వర్క్లో దీన్ని లోడ్ వర్క్ అంటారు, కొంతమంది వచ్చి లాంగ్ అండ్ షార్ట్ అంటారు. ఫిల్లింగ్ ఎప్పుడు కూడా అవుట్లైన్కి లోపల ఒక స్టిచ్, బయట ఒక స్టిచ్ వేయాలండి. అలా చేస్తున్నప్పుడే వర్క్ బాగుంటుంది. చూడండి, లోపల ఒకటి బయట ఒకటి ఫిల్లింగ్. ఇంతకు ముందు వీడియోలో నేను ఫ్లవర్ ఫిల్లింగ్ ఎలా చేయాలో చూపించానండి. ఫ్లవర్ ఫిల్లింగ్ వచ్చి మీకు స్ట్రైట్ ఫిల్లింగ్ వస్తుంది, లీఫ్ ఫిల్లింగ్ వచ్చి మీకు క్రాస్ ఫిల్లింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను థ్రెడ్ ఇక్కడికి నాట్ వేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చి థ్రెడ్ వేసాను కదా, ఇంకొక పక్క వచ్చి క్రీమ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే జరీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్రీమ్ వేసి చూపిస్తాను. చూడండి, జరీ అవుట్లైన్ వేసుకుందాము. ఇప్పుడు నేను క్రీమ్తో వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను మిడిల్ లైన్ వేయకుండా వేసి చూపిస్తున్నాను. ఇలాగ కూడా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, బాగా అలవాటు అయిన వాళ్ళు లైన్ వేసుకోకుండా కుట్టచ్చు, లేదంటే లైన్ వేసుకుని కూడా కుట్టచ్చు. చూడండి, మళ్ళీ నేను మిడిల్కి ఒక లైన్ వేసి ఆ లైన్కి ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఇటు పక్కకి ఈ లైన్ వేసుకున్నాను అన్నమాట. బాగా అలవాటు ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే లైన్ లేకుండా కూడా కుట్టేసుకోవచ్చు. లేదు మాకు కరెక్ట్గా వస్తుంది అనుకుంటే ఇలాగా అటుపక్క వేసినప్పుడు మధ్యలోకి ఒక లైన్, ఇటుపక్క వేసేటప్పుడు ఒక లైన్ వేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు కార్నర్స్ అంతా కూడా. లీఫ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఒక సైడ్ వచ్చి జర్దోసి వేసుకోవచ్చు అండి, జరీ వేసుకోవచ్చు, గ్రీన్లోని షేడ్స్ వేసుకోవచ్చు. ఒకే కలర్ రెండు పక్కల వేస్తే అందం ఉండదు కాబట్టి 2 షేడ్స్ చూపిస్తాము. ఇప్పుడు నేను జరీతో అవుట్లైన్ వేసేస్తానండి. అవుట్లైన్ వచ్చి చైన్ వర్క్ చేస్తున్నానండి. చైన్ స్టిచ్ అవుట్లైన్ వేసేటప్పుడు కొంచెం దగ్గరగా వేయాలండి, దూరంగా వేసేస్తే ఫినిషింగ్ ఉండదు. ఈ మిడిల్ లైన్లో మనం ఏమైనా బీడ్స్ పెట్టుకోవచ్చు, పర్ల్స్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి, మన ఇంట్రెస్ట్ని బట్టి మనం పెట్టుకోవచ్చు.
ఇప్పుడు నేను ఇక్కడ మెటాలిక్ గోల్డెన్ బీడ్స్ పెడుతున్నానండి ఈ మధ్యలో. పర్ల్స్ పెట్టుకోవచ్చండి, చమ్కీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బేసిక్స్ మాత్రమే చెప్తున్నానండి. ఇంకా చాలా టైప్స్ కట్టుకోవచ్చు. మనం లీవ్స్లో లవంగం స్టిచ్ వేయచ్చండి. ఇంకా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకొక లీఫ్ వేసి చూపిస్తాను చూడండి. ఇంకో రకమైన ఫిల్లింగ్. ఇదే ఫిల్లింగ్ ఒక చిన్న లీఫ్ వేసినప్పుడు అది ఎలా క్రాస్ ఫిల్లింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం 2 సైడ్స్ వేసాం కదండి. ఇప్పుడు ఒక సైడే మొత్తం లీఫ్ అంతా వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇటు నుండి అటు వరకు ఈ పక్క నుండి ఆ పక్క వరకు క్రాస్ ఫిల్లింగ్ చేసేస్తున్నాను. అంటే మధ్యలోకి డివైడ్ చేయకుండా మొత్తంగా క్రాస్ ఫిల్లింగ్ చేస్తున్నాను. అంటే చిన్న చిన్న లీవ్స్ వచ్చినప్పుడు మనకి డివైడ్ చేయడానికి అవ్వదు. క్రాస్ ఫిల్లింగ్ అయితేనే లీవ్కి బాగుంటుంది. ఫిల్లింగ్ ఎప్పుడు కూడా దగ్గరగా వేయాలండి. చిన్న చిన్న లీవ్స్ వచ్చినప్పుడు ఈ టైప్లో వేసుకోవచ్చు ఫిల్లింగ్. ఇందులోనే షేడ్ కావాలంటే డబుల్ షేడ్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేస్తే మనకి షేడ్ వస్తుంది ఇందులో కూడా. పెద్ద లీవ్స్ వచ్చినప్పుడు ఇలా చేస్తే బాగోదండి వర్క్. చిన్న లీవ్స్ వచ్చినప్పుడే ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను జరీ అవుట్లైన్ వేసేస్తున్నాను. జరీ అవుట్లైన్ వేసిన తర్వాత కింద నేను ఒక స్టెమ్ కింద ఏం చేస్తానంటే ఒక చిన్న టాకా కింద వేస్తాను చూడండి. ఇప్పుడు ఇంకొకటి, ఇది సింపుల్ బేసిక్స్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చైన్ స్టిచ్ తోటి ఫిల్ చేసేస్తాను లీఫ్ అంతా కూడా. ఇది అందరికీ వచ్చేసింది. ఫిల్లింగ్ అన్నది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇప్పుడు చైన్లోనే ఫిల్ చేసుకోవడం. ఇవి అయితే గ్యాప్ లేకుండా దగ్గరికి ఫిల్ చేసుకుంటే రావాలండి ఇవంతా కూడా. మధ్యలో నేను ఒక చిన్నవి పర్ల్స్ వేసానండి, 2 వేసాను. బీడ్స్ వేసుకోవచ్చు, చమ్కీ పెట్టుకోవచ్చు. జరీ అవుట్లైన్ వేసేసిన తర్వాత కింద నేను కాటా వర్క్ చేస్తానండి. ఇందాక టాకా వేసాను అక్కడ, ఇక్కడ కాటా వర్క్ చేస్తాను. చూడండి, కాటా వర్క్ అంటే ఏం లేదు, చైన్ స్టిచ్ వేసిన తర్వాత పైన కింద అటు ఇటు జిగ్జాగ్లా కుట్టడాన్ని కాటా వర్క్ అంటారనమాట.
ఈ కాటా వరకు చైన్ స్టిచ్ వేసిన తర్వాతనే పైన వేయాలి. ఇవిగానండి 3 టైప్స్ నేను చూపించాను, బేసిక్ స్లీవ్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.